గత 10 ఏళ్లలో కేసీఆర్ చర్యలు ఎప్పుడూ ఆశ్చర్యకరంగా ఉండేవి. ఆయన ఎప్పుడు ఎవరిని దగ్గర తీస్తారో, ఎవరిని పక్కన పెడతారో ఎవరికీ అర్థం కాకపోయేది. కేసీఆర్ ఎందుకిలా చేస్తున్నారన్న ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. అన్నిటికీ అసలు కారణం అందరి మాటల్ని రహస్యంగా వినడమే అన్నది ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ నేతల ఆరోపణల ప్రకారం, నిందితుల వాంగ్మూలాల ప్రకారం బహిరంగ రహస్యమయ్యాయి. ట్యాపింగ్ ఇష్యూలో సూత్రధారులు ఎవరు, శిక్షలు పడతాయా లేదా అన్న విషయాలను పక్కన పెడితే జనంలో ఓ చర్చ మాత్రం జరుగుతుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో అందరి మాటలు విని కేసీఆరే ఒంటరయ్యారన్న వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. ప్రభాకర్ రావు ఇండియా వచ్చాక ట్యాపింగ్ కేసు పూర్తిగా టర్న్ తీసుకోనుంది. సూత్రధారులను ఫిక్స్ చేసేలా దర్యాప్తు కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. అయితే తాజాగా రాధాకిషన్ రావు, భుజంగరావు వాంగ్మూలాల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. పెద్దాయన అంటూ తమ ఈ స్టేట్మెంట్లలో వారు పేరు ప్రస్తావించారు. ఈ ఎపిసోడ్లో ఆశ్చర్యపోయే విషయమేంటంటే సొంత పార్టీ నేతలను కేసీఆర్ నమ్మలేకపోయారా అన్నది పాయింట్. ప్రత్యర్థుల ఫోన్లతో పాటే స్వపక్షానికే చెందిన వారి ఫోన్లు ట్యాప్ చేయడానికి చాలా కారణాలు చూపుతున్నారు. కేసీఆర్ అభద్రతా భావంతో ఉండడం, అనుక్షణం అనుమానంతో ఉండడంతోనే ఇలా తన చుట్టూ ఉన్నవారిపైనే నిఘా పెట్టేలా చేశారా అన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయి. నిందితుల వాంగ్మూలాలతో కీలక వ్యక్తులు అందరూ ఈ కేసులో ఇరుక్కోవడం ఖాయమంటున్నారు. పాత్రధారులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఇక సూత్రధారులను పూర్తి సాక్ష్యాధారాలతో ఫిక్స్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నేత షంబీపూర్ రాజ్ ఫోన్ను ట్యాప్ చేశారని వెల్లడైంది. గులాబీ పార్టీలో షంబీపూర్ కీలక నేతగా ఉన్నారు. అయితే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సెగ్మెంట్లో వీరిద్దరికి 2 వర్గాలు ఉన్నాయి. సో అక్కడ కథ మారిపోకుండా జాగ్రత్త పడేందుకే ట్యాప్ చేశారన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఇక ఒక దశలో బీఆర్ఎస్లో ఉన్న గద్వాల్ నేత సరితా తిరుపతయ్య ఫోన్ను ట్యాప్ చేశారు. గద్వాల్ జెడ్పీ చైర్పర్సన్ గా ఉండడం, రాజకీయంగా ఎదగడం, సొంత వర్గాన్ని పెంచుకోవడం వంటి అంశాలతో ఫోకస్ పెంచారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సరిత కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. అటు స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య ఫోన్ కూడా ట్యాప్ అయింది. అక్కడ అప్పట్లో కడియం శ్రీహరితో విభేదాలు ఉండడంతో ముందు జాగ్రత్తగా ఇలా చేశారా అని గులాబీ నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు 2014 నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని, తమకు అనుమానం ఉందని గతంలో బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసి ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈటెల రాజేందర్ అంటున్నారు. కేసీఆర్ ఫస్ట్ టర్మ్లో తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించినప్పుడు తాము ఇదే అంశాన్ని కేసీఆర్ దగ్గర ప్రస్తావించగా తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నట్టు కేసీఆర్ చెప్పారని, ఆధారాలంటే ఫోన్ ట్యాపింగేనని అప్పుడు తమకు అర్థమైనట్టుగా ఆయన వివరించారు. భూలోకంలోనే తనకు నరకం చూపారన్నారు. ఫోన్ ట్యాపింగ్ 2014 నుంచి మొదలైంది. బాధ ఏంటంటే ఇవాళ కాదు, గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ మంత్ నుంచే మొదలైంది. ఇలా రాజయ్య గారిని బర్తరఫ్ చేసినప్పుడు ఇదంతా తజ్జనమై జరిగినాయి. ఇవన్నీ ఎందుకు అంటే మాకంతా మొత్తం సమాచారం ఉంది, కథ ఉంది, కార్యక్రమం ఉంది అని చెప్పినప్పుడే మాకు అర్థమైపోయింది. అంతేకాదు, ఇంత బరిబిగించిన మాటలు అంటే ఈ అహంకారం ఎక్కువైపోతే ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. నాన్న మొత్తం సమాచారం ఉంది, అందరి కదలికల మీద నిఘా ఉంది, మీ అందరి జీవితాలు ఆధారం ఉన్నాయి, మీ అందరి చరిత్ర ఆధారం ఉందన్న మాట మాట్లాడుతున్నట్టే అహంకారమే కదా అంటారు. ఇక ఇంకేముంటే చెప్పండి, ఇవన్నీ చేయకుండా ఎంత సాధ్యమైతే చెప్పండి. రాధాకిషన్ రావు, భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్లలో చాలా మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఒప్పుకున్నారు. గతంలో బీఎస్పీలో, ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రియాక్ట్ అయ్యారు. తాజాగా ఆర్ఎస్పీ ఫోన్ను కూడా ట్యాప్ చేసినట్లు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ అంశం దేశ భద్రతకు సంబంధించిన విషయమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. నిజంగానే ట్యాపింగ్ కు పాల్పడితే వారికి శిక్ష పడాల్సిందేనన్నారు. అయితే ఈ అంశాన్ని ఎవరు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయొద్దన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేయను. ఎందుకంటే ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఒకవేళ ఎవరైనా ఈ ఫోన్ ట్యాపింగ్లో తప్పులు, అంటే ఫోన్ ట్యాపింగ్ అనే టెక్నాలజీని కానీ ఆ ప్రొసీజర్ని కానీ వాడుకొని మరి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే వాళ్ళు తప్పకుండా చట్టపరంగా శిక్షార్హులే. దేశ భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఎలాంటి కామెంట్ చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే తప్పకుండా వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్షించాలి, బరాబర్ శిక్షించాలి. అట్ ది సేమ్ టైం దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, గత 10 ఏళ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ తన నీడను కూడా నమ్మలేకపోయారా అన్న డౌట్లు తాజా వాంగ్మూలాలు చూస్తే అర్థమవుతుంది. దగ్గర దూరమన్న తేడా లేదు,
స్వపక్షం విపక్షమన్న భేదం లేదు. అందరి మాటలు విని మనశ్శాంతి కోల్పోయి అయిన వారిని దూరం చేసుకున్నారన్నది అసలు టాపిక్. అన్ని విని ఒక్కొక్కరిని దూరం చేసుకుని చివరకు ఒంటరి అయింది కూడా కేసీఆర్ అన్నది ట్యాపింగ్ బాధితులైన నేతల మాట. For more videos like this, subscribe Big TV channel.